భారతదేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం గౌరవ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు ఈరోజు మీరు చూసే ఉంటారు పేపర్లలో వార్త మొదటి 1600 మెగావాట్ల కమిషన్ అయింది దామరచెర్లలోని యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో అని అట్లాంటి అద్భుతమైన అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు కట్టింది కేసీఆర్ గారి నాయకత్వంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అత్యధికంగా వరి పండించే స్థాయికి మొత్తం భారతదేశంలో ఏదైనా ఒక జిల్లా ఉంది అత్యధికంగా వరి పండించే జిల్లా అంటే ఆ స్థాయికి చేరింది కేసీఆర్ గారి పరిపాలనలోనే కానీ ఓడిపోయినాం 12 సీట్లుంటే 11 సీట్లు ఓడిపోయారు మీరు అడగొచ్చు మరి అన్న మీరు అన్ని పనులు చేసింటే ఎందుకు ఓడిపోయిందో అని ఎందుకు ఓడిపోయినా కూడా మీతో వివరంగా పంచుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది 2 కారణాలు ఒకటి చేసిన పని మేము సరిగ్గా చెప్పుకోలేదు ఒక్క మెడికల్ కాలేజీ లేని నల్లగొండకు 3 మెడికల్ కాలేజీలు ఇచ్చినాం కానీ ఆ విషయాన్ని ఇంటింటికి చెప్పుకోలేకపోయినాం వాళ్ళు ఒక్క గుడి కట్టి అయోధ్యలో ఎక్కడో 1000 కిలోమీటర్ల అవతల వాళ్ళు ఇల్లు చెప్పుకున్నారు కానీ పక్కనే అద్భుతమైన యాదాద్రి గట్టి కూడా మనం ఇంటింటికి తిరిగి మనం చెప్పుకోలేదు చేసిన పనికి ప్రచారం కల్పించుకోలేదు భారతదేశంలోనే అతి పెద్దదైన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మీ నల్లగొండ జిల్లాలోనే మీ మిర్యాలగూడలోనే కట్టుకున్నాం కానీ దాన్ని నల్లగొండ బిడ్డలకు కూడా సమర్థవంతంగా చెప్పుకోలేకపోయినాం రెండో కారణం కొన్ని వర్గాలను తెలుసో తెలియకనో దూరం చేసుకున్నాం ఏ ఉద్యోగులైతే ప్రభుత్వ ఉద్యోగులైతే మరి మాతో పాటు సకల జనుల సమ్మెలో పాల్గొని 10 డౌన్ చేసి ఆనాడు ఉద్యమంలో మాతో పాటు ప్రభుత్వంతో ఆనాటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడిన వాళ్ళు ఉన్నారో వాళ్లకు మేము సంతోషపడ్డాం 73% జీతాలు పెంచినాం కదా 73% వాళ్లకు ఫిట్మెంట్ ఇచ్చుకున్నాం కదా జీతాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు ఇచ్చుకుంటున్నాం కదా అని మేము సంబరపడ్డాం కానీ మొదటి తారీఖు మాకు జీతం రాలేదని వాళ్ళు బాధపడ్డారు అది ప్రత్యర్థులు ప్రచారం చేసిండ్రు దాంతో ఒక సెక్షన్ ఆఫ్ ఉద్యోగులు దూరమైంది నిరుద్యోగులు మా తమ్ములు ఒకవైపు ప్రభుత్వ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చుకున్నాం 2 లక్షలు 9.5 ఏళ్లలో భారతదేశంలోని ఏ రాష్ట్రం కూడా నేను ఎన్నికల సమయంలో కూడా రాహుల్ గాంధీ గారిని సవాల్ చేసిన బీజేపీ వాళ్ళని అడిగిన భారతదేశంలో ఒక్క రాష్ట్రం చూపెట్టండి 10 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఒక్క రాష్ట్రం చూపెట్టండి ఇచ్చిస్తే నేను పోటీ నుంచి తప్పుకుంటాను కూడా సవాల్ చేసిన సమాధానం రాలేదు కానీ మేము చెప్పుకోలేకపోయినాం 2 లక్షల ఉద్యోగ నియామకాలు జరిగినాయి అనే మాట చెప్పుకోలేకపోయినాం కానీ ప్రత్యర్థులు బలంగా వాళ్ళకుండే సోషల్ మీడియా ఛానళ్లలో ఏం చెప్పినారు అసలు ఉద్యోగాలు ఇయ్యలేదు పేపర్ లీక్ అయింది ఇదైంది అదైంది అని చెప్పి జరిగిన పనిని కూడా మొత్తంగా తప్పుదోవ పట్టించి ఇవాళ స్వల్ప తేడాతో ఓడిపోయినాం నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటి ఆలోచించమని కోరేది కూడా ఒకటి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఆయన పార్టీ ఎన్నికలకు ముందు ఏం చెప్పింది అలా ఏం చేస్తున్నది ఒక్కసారి ఆలోచించండి మీరందరూ రైతు బిడ్డలు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అవుతా ఉన్నా డిసెంబర్ 9 నాడు నేను ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటి సంతకం పెడతా 2 లక్షల రుణమాఫీ మీద మీరు ఎవరెవరైతే లోన్ తెచ్చుకోలేదో ఇప్పటిదాకా అర్జెంటుగా బ్యాంకుకు వండి ఎంబడే వండి 2 లక్షల రుణం తెచ్చుకోండి నేను సంతకం పెడతా నా బాధ్యత రుణమాఫీ చేస్తా అన్నాడు మరి డిసెంబర్ 9 పోయింది జనవరి 9 పోయింది ఫిబ్రవరి 9 పోయింది మార్చి 9 పోయింది ఏప్రిల్ 9 పోయింది మే 9 కూడా పోయింది తొందరలోనే జూన్ 9 6 నెలలు కూడా నిండబోతా ఉంది మరి మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదా ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం లేదా ఒక రైతు బిడ్డగా మళ్ళీ మోసపోదామా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఒకసారి ఎవరైనా మనల్ని మోసం చేస్తే అది వాడి తప్పవుతుంది మోసం చేసినోడు తప్పవుతుంది కానీ రెండవసారి కూడా అదే వ్యక్తి చేతిలో మళ్ళా మనం మోసపోతే తప్పు మనదైతుంది దయచేసి గుర్తుపెట్టుకోమని మా రైతు బిడ్డలైన మా అన్నదమ్ములందరూ నేను మనస్ఫూర్తి కోరుతా ఉన్నాను ఎన్ని మాటలు చెప్పిండ్రు ఒక రుణమాఫీ మాత్రమే కాదు కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తున్నాడు నేను రైతు భరోసా ఇస్తా కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు మరి 15,000 పడ్డాయా లేదా నాకంటే బాగా మీకే తెలుసు 15,000 కాదు కదా కేసీఆర్ గారు ఇచ్చిన 10,000 కూడా దిక్కులేదు కేసీఆర్ గారి టైంలోనేమో రైతు నాట్లేసేటప్పుడు రైతు బంధు పడుతుండే రైతు బంధు పడుతుండే కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు ఓట్లేసేటప్పుడు రైతు బంధులు వేసే ఒక ఆలోచన తీసుకొచ్చింది వాళ్ళు నాట్లేసేటప్పుడేమో దిక్కులేదు ఓట్లేసేటప్పుడు మాత్రం రైతు బంధు చేసే ప్రయత్నం చేసి రైతులను ఆగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా
వ్యవసాయ రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. కౌలు రైతులకు రైతు భరోసా అన్నాడు. కేసీఆర్ ఓన్లీ భూస్వాములకు ఇస్తుండు, నేను కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు, రైతు కూలీలకు కూడా ఇస్తా అన్నాడు. ఒక్కటంటే ఒక్క హామీ నెరవేరిందా ఆలోచించండి. మా మహిళా సోదరి మనలకు చెప్పినారు, నెలకు 2500 ఇస్తామన్నారు 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ. మరి 1,67,00,000 మంది ఉన్నారు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు తెలంగాణలో 1,67,00,000 మంది ఉన్నారు. వాళ్ళ తరపున రేపు మాట్లాడాలన్నా, ప్రశ్నించాలన్నా, గలమెత్తాలన్నా దమ్మున్నవాడు ఉండాలి, ప్రశ్నించేవాడు ఉండాలి తప్ప ప్రశంసించేవాళ్ళు కాదు.